అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో యవ్వన కాలంలో రక్షించబడిన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆయనే తిమోతి. తన బాల్యము నుండి భయభక్తులతో నడుచుకుంటూ దేవునికి ఇష్టడిగా జీవిస్తున్న తిమోతిని పౌలు తన సేవా జీవితంలో కనుగొన్నప్పుడు తిమోతి యొక్క విశ్వాసము, అతని జీవితం, అతని ఆత్మీయత పౌలుకి ఎంతో నచ్చింది. సమయంలో పౌలు తిమోతిని ఒక మంచి సేవకుడిగా తయారు చేసి తర్బీదునిచ్చి ఒక సంఘానికి ఆయన అధ్యక్షుడిగా సేవకుడిగా నియమించినప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఆయనకు బోధించాడు. ఈ మాటలు కొన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మనకు కూడా అవసరమై ఉంది. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో ఏమన్నాడంటే, యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని కొన్ని విషయాలు పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ప్రేమిస్తూ ఆత్మీయ బిడ్డకు చెప్పిన సంగతులుగా ఇవి మనకి చూస్తూ ఉన్నాం. మొదటిగా చెప్పింది ఏంటంటే, యవ్వన కాలంలో తిమోతి సేవకు సమర్పించుకుని ప్రభు సేవను చేస్తూ ఉన్నాడు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. యవనస్తులు సాధారణంగా జాలీగా తిరగాలని, వారి కోరికలు తీర్చుకోవాలని, వారి ఆశయాలు తీర్చుకోవాలని, డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని, ఏదో తిరగాలన్న వాళ్ళ ఆలోచనల మేరకు వారి ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి తిరుగుతూ ఉంటారు. కానీ తిమోతి అలాంటి వాడు కాదు. తన యవ్వనంలో రక్షించబడిన తర్వాత దేవుడికి తాను సమర్పించుకుని దేవునికి ఇష్టడిగా సేవ చేస్తున్న అతనికి కొన్ని హెచ్చరికలు, కొన్ని మాటలు అవసరమై ఉంటాయని పౌలు గ్రహించి దైవం మాటల్లో, ప్రవర్తనలో, విశ్వాసములో, ప్రేమలో నీవు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. మనం ఎవరితో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మన మాటల్లో కొన్ని పొరపాట్లు వస్తాయి. మీకు విషయం తెలుసా? మనిషి యొక్క విలువ అతని మాటను బట్టే తెలుస్తుంది. మనము ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన నోటి మాటే ఒక వ్యక్తిని బలపరుస్తుంది లేదా కృంగదీస్తుంది. అందుకే మన మాటల్లో యథార్థత ఉండాలి, పవిత్రత ఉండాలి. మన మాటల్లో నెక్కచ్చు అనే తనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా మాటల్లో తొట్టిల్లిపోకుండా ఉండాలి. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మీరు ఉండాలన్నాడు. రెండవది ప్రవర్తన. మన ప్రవర్తన కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా మన ప్రవర్తనలో మార్పు రావాలి. రక్షించబడిన తర్వాత మన జీవితంలో ప్రజలకి మన ప్రవర్తన చాలా ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితపు ప్రవర్తన కరెక్ట్గా సరిగ్గా ఉన్నప్పుడు మన ప్రవర్తన బట్టి అనేకులు ప్రభు దగ్గర రాగలుగుతారు. బోధించటం సులువేమో కానీ ప్రవర్తించటం చాలా కష్టం. అందుకే మనము ప్రవర్తించే విషయాల్లో మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా ఉండేటట్టు దాన్ని అనుదినము సాధకం చేయాలి. ప్రవర్తనలో మనము జాగ్రత్త కలిగి ఉండమని చెప్తాడు. మూడవది ప్రేమలో. ఈనాడు ప్రేమల గురించి ఆలోచిస్తే యవనస్తులు దారి తప్పుతున్నారు, గాడి తప్పుతున్నారు, వ్యర్థమైన ప్రేమలకు బానిసలైపోతున్నారు. ఆ తర్వాత అది ప్రేమ కాదని తెలిసే లోపే వాళ్ళ జీవితాలు ఆర్పేసుకుంటున్నారు. ఆ ప్రేమ కాదు కానీ దేవుని ప్రేమ యథార్థమైనది, నిస్వార్థమైనది, సహనంతో కూడింది, ప్రేమతో కూడింది, అది మంచితనంతో కూడింది, ఇతరులకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఆ పవిత్రమైన ప్రేమ కలిగి ఉండటం దేవుని బిడ్డలకు ఒక మంచి ఆత్మీయతను చూపిస్తూ ఉంది. ఇక విశ్వాసం, దేవుని నమ్మటం. సాధారణంగా యవనస్తులకు ఉన్న ఒక సమస్య ఏంటంటే దేన్ని నమ్మరు. కంటితో చూసినా మరెన్నో రుజువులు అడుగుతారు నమ్మటానికి. మరి దేవుడి దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ ఆధారాలు అడుగుతారు. దేవుడు ఉన్నాడని కొందరు, బైబిల్ నిజమా అని కొందరు, చర్చి నిజమా అని కొందరు, దేవుడు ఉంటే ఇలా ఎత్తుకుంటుందని కొందరు. కొంతమందికి నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఉండదు. కానీ మన బైబిల్ చెప్తుంది ఏంటంటే మనము నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం.
మనం నమ్మితేనే అద్భుత కార్యాలు చూడగలుగుతాం. మనం నమ్మితేనే గొప్ప కార్యాలు ప్రభువు కొరకు చేయగలుగుతాం. కాబట్టి విశ్వాసం అనేది చాలా ఉన్నతమైనది, అద్భుతమైనది. విశ్వాసం లేకుండా ఎవడు ప్రభువుకి ఇష్టడుగా ఉండలేడు, ప్రభువుకి అనుకూలంగా బ్రతకలేడు. కాబట్టి మనం విశ్వాసము కలిగి విశ్వాసములో మనము నడుచుకుంటాం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా పవిత్రతలో ఆలోచన కానీ, మన మాట కానీ, మన చూపు కానీ, మన హృదయం కానీ అపవిత్రత అనేది చోటు చేసుకుంటే దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడ్డ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు తప్ప అపవిత్రతకు చోటు లేని దేవుడు. అందుకే మనల్ని పవిత్రమైన దేవాలయం అన్నాడు, పరిశుద్ధాత్మకు మనం నిలయం అన్నాడు. మన దేహము పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, మన మేలుకొలుపుతాడు, మనకు నడిపింపనిస్తాడు, ఆయన కృపనిస్తాడు. కాబట్టి వీటిలో మనము నిలకడగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉండగలిగిన వాడు తన బోధ విన్న వారిని తనను రక్షించుకోగలుగుతాడని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ యవ్వనస్తులకు ఉండవలసిన మంచి లక్షణాల గురించి అతనికి బోధించాడు. మీరు కూడా యవ్వనస్తులైతే, రక్షించబడ్డవారైతే దేవుని సేవకు సమర్పించుకోండి. సమర్పించుకున్న వారైతే దేవునికి ఇష్టలుగా జీవించండి. అట్టి కృప దేవుడు మీరు దయచేయనుగాక. ఆమేన్.